ఈరోజు సమావేశం ప్రాధాన్యత ఏంటి? ప్రాధాన్యత ఏంటి మీకు తెలియదు. ఇంకా 3 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్కు రోడ్ మ్యాప్ అంటూ ఏదైనా నిర్ణయించుకోవాలి కదా. అది బస్సు యాత్రన అందరు సీనియర్ నాయకులను కలిసికట్టుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల దగ్గరికి పోయి ఇన్ని రోజులు పబ్లిక్ మీటింగ్లు, దళిత దండోలాలు, డిక్లరేషన్ మీటింగ్ పెట్టాం. ఈ 2 మాసాలు పబ్లిక్లో ఉండే విధంగా ఉండాలని నా యొక్క ఆలోచన. మా సీనియర్ నాయకులు ఏం చెప్తారో వాళ్ళ సలహాలు బట్టి అందరం కలిసికట్టుగా గ్రామాలకు పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు చేరే అవసరం లేదు. మా 12 సీట్లు రిజర్వ్ చేయనే కాంగ్రెస్కు రిజర్వ్ చేసి పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ కోసం 12 గెలుస్తున్నాం. అది కేటీఆర్ని అడగాలి. ఆ తర్వాతనైతే నేను లాగ్ బుక్ చూసిన తర్వాత 24 గంటలు పెన్షన్ రాలేదా కరెంటు? తెలంగాణలో నాకు అన్ని జిల్లాలకి వెళ్ళి వస్తున్నది. సార్ నువ్వు ఏమంటే లాగ్ బుక్ చూసి వాళ్ళ బండారం బయట పెట్టామో నీ పుణ్యాన 20-22 గంటలు 3 ఫేజ్ కరెంట్ వస్తుంది అని అన్ని పార్టీల వాళ్ళు ఫోన్ చేశారు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ, మా త్రిపురారం మిర్యాలగూడ ఏరియాకెళ్ళి వెంకయ్యనాని పెద్ద సిపిఎం పార్టీ సెక్రటరీ కార్యకర్త నాయకుడు ఆయన ఫోన్ చేసి సార్ 15 ఎకరాలు వేసినా 8 గంటల కరెంటుతోని మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంటే నీ పుణ్యాన ఇయ్యాల మాకు 20 గంటల కరెంట్ వస్తుంది. నువ్వేమంటే లాగ్ బుక్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి వాళ్ళు చెప్పిన మాటలు 24 గంటలు వస్తలేదు 8 గంటలే వస్తుందని చెప్పి నిరూపించేసరికి భయపడి వాళ్ళు 24 గంటలు ఇస్తున్నారు సార్, మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి అన్ని జిల్లాలకి వస్తుంది. ఇంక్లూడింగ్ మా సీనియర్ నాయకుడు, పెద్దలు, రైతు నాయకుడు, తెలంగాణలో సీనియర్ అయిన జీవన్ రెడ్డి గారు కూడా చెప్పిన నువ్వు మంచి పని చేసినావు, దాంతో మా జైత్యాల్లో కూడా 20 గంటల పైన ఇస్తుంది కరెంట్ అని చెప్పి. సార్ చేరికలకు సంబంధించి కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకా డెప్త్గా పోదలుచుకోలేదు. మేము వర్షం వస్తుంది, మీరు ఆఫీస్లో కూర్చోండి, మీరు కెమెరాలు అది తప్పకుండా మన రాహుల్ గాంధీ దగ్గర వచ్చింది, ఇప్పుడు కూడా చర్చకు వస్తుంది. మా ఠాక్రే గారికి చెప్తాం, మేము అందరం కలిసి ఆల్రెడీ చెప్పినాం. అది దాని మీద ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. మిగతా విషయాలు నేను ఒక్కరిని చెప్పలేను. నేను మా ఇంటికి ఆహ్వానించిన అట్లా సీనియర్ నాయకులు అందరం కలిసి గాంధీ భవన్తో పాటు అందరు సీనియర్ నాయకులు ఒక దగ్గర కూర్చొని ఒక్కోసారి నెక్స్ట్ వీక్ ఒకరింట్లో కూర్చొని ఆగస్టుకి వెళ్ళి ప్రజల మధ్యలోకి పోవాలనేదే 2003లో గులాం నబీ ఆజాద్ గారు ఇన్ఛార్జ్ సెక్రటరీగా, రాజశేఖర రెడ్డి గారు అందరు సీనియర్ నాయకులు బస్సు యాత్ర చేసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీ 294 కాన్స్టిట్యున్సీలో తిరగడం జరిగింది. ఈ 2 నెలలు కూడా పెద్ద మీటింగ్లు మధ్య మధ్యలో పెట్టుకుంటూ ప్రజలందరినీ కూడా నేరుగా కలిసి మేము చేయబోయే 5-6 కార్యక్రమాలు ఎక్కువ కేసీఆర్ లాగా లంబా చౌడా ఉండదు మాస్టర్. ఆ విధమైన కార్యక్రమాలు ప్రజల దగ్గరకు పోదామని నా అభిప్రాయంగా ఆ మీటింగ్లో చెప్తాను. ఫైనల్గా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు ఏది చెప్పిందో అదే నిర్ణయం ఫైనల్ అయితే